హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామచంద్రయ్య అలా బయటికి వెళ్ళాలనుకుంటాడు. ఇక ఇంతలోనే కార్ పాడవడంతో నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన రాధ, ఏంటి గురువుగారు ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి వెంటనే రాధ రామచంద్రయ్య దగ్గరికి వచ్చి, ఏంటి గురూజీ, ఎక్కడికి వెళ్ళాలి ఆలోచిస్తున్నారు, పద నేను డ్రాప్ చేస్తాను అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవసరం లేదు, చూడు, జీవితంలో మనం ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలి కానీ డ్రాప్ చెయ్యకూడదు అనగానే అప్పుడు రాధా, మరి గురూజీ, నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, వెళ్దాం పదా అనేసరికి ఇక రామచంద్రయ్య కోపంగా, లేదు, నేనెక్కడికి రాను, నీతోటి రాను, నువ్వు వెళ్ళు అని అంటాడు. ఇక మాటలు విన్న రాధా చాలా బాధపడుతూ, అవునులే గురూజీ, నేనేమైనా నీ కన్న కూతురునా? అదే మీ కన్న కూతురు చిట్టి అడిగితే మాత్రం భుజం మీద చెయ్యి వేసుకొని మరి నీ కూతురు వెనకాల కూర్చొని వెళ్ళేవాడివి. నేను బయట నుండి వచ్చిన అమ్మాయిని కదా, అందుకే నాతో అలా మాట్లాడుతున్నావు అని రాధ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య రాధ మొహం చూసి, ఇదేంటి, రాధను చూస్తుంటే అచ్చం నా కూతురు చిట్టిలాగే అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా ఇక రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య వెంటనే రాధ బైక్ ఎక్కి, అమ్మ పోనివ్వు అని అంటాడు. ఇక అది చూసిన రామద మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధ, ఏంటి గురూజీ, నువ్వు నాకు ఒక ఐస్ క్రీమ్ కొనియొచ్చు కదా, నేను నీ కన్న కూతురు చిట్టి లాంటిదాన్నే కదా అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, సరేనమ్మా కోనిస్తాను, నీకు ఏ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనేసరికి ఇక రాధ, అదే గురూజీ, నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అని చెప్పగానే ఇక రామచంద్రయ్య రాధను చూసి, ఇదేంటి, రాధకి అచ్చం చిట్టి లాంటి పోలికలే వచ్చాయి, అసలు చిట్టి కూడా ఇలాగే ప్రవర్తించేది అని చెప్పి ఇక రామచంద్రయ్య చిట్టితో గడిపిన ఆ మధుర క్షణాలని గుర్తుకు చేసుకుంటూ చాలా బాధపడతాడు. ఇంతలోనే ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది. ఇక అక్కడికి వెళ్ళి రామచంద్రయ్య 2 ఐస్ క్రీమ్ తీసుకొని రాధ రామచంద్రయ్య ఇద్దరు తింటూ ఉంటారు. ఇక ఇంతలోనే రామచంద్రయ్య, అమ్మ నువ్వు గుడికి వెళ్ళు, నన్ను ఇక్కడ డ్రాప్ చేయి అనగానే ఇక రాధ, ఏంటి గురూజీ, మీరు హాస్పిటల్కి వెళ్తున్నారా, మీకేమైనా అయ్యిందా అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేదమ్మా, నేనొకరిని కలుసుకోవడానికి వచ్చాను, అతన్ని కలుసుకొని వెళ్తాను, నువ్వు వెళ్ళు అనగానే అప్పుడు రాధ, లేదు గురూజీ, నేను కూడా నీతో పాటు హాస్పిటల్కి వస్తాను, వెళ్దాం పద అనగానే ఇక రామచంద్రయ్య కోపంగా, చూడు, వద్దని చెప్పానా, వెళ్ళు అని కోపంగా అనడంతో ఇక రాధ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, గురూజీ మాకు తెలియకుండా రోజు హాస్పిటల్కి వచ్చి ఎవరిని కలుస్తుంది, అసలు ఎవరు నాకు తెలియకుండా కలవవలసిన అవసరం ఏముంటుంది అని చెప్పి ఇక రాధ కూడా రామచంద్రయ్య వెనకాలే వెళ్తుంది. ఇక రామచంద్రయ్య, ఒరేయ్, నా కూతురు ఎక్కడ ఉందో చెప్పరా, నా కూతుర్ని ఆ రోజు యాక్సిడెంట్ చేయమన్నది ఎవరో చెప్పు అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే రాధ చాటుగా వచ్చి ఐసీయూలో నుంచి చూస్తుంది. ఇక అక్కడ లారీ డ్రైవర్ ఉండడం చూసి రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే రామచంద్రయ్య దగ్గరికి వచ్చి, ఏంటి, నువ్వు కలవడానికి వచ్చింది ఇతను పెద్ద రౌడీ, అసలు ఇతనితో నువ్వు ఏం మాట్లాడాలని వచ్చావు అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, అదేనమ్మా, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది వీడే, అసలు వీడి చేత ఆ యాక్సిడెంట్ ఎవరు చేయించారో తెలుసుకోవడం కోసమే నేను ఇతనికి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను, కానీ ఇతడు మాత్రం కోమాలో నుంచి బయటికి రావడం లేదు అని రామచంద్రయ్య అనగానే ఇక రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఒరేయ్, చెప్పరా, గురూజీ రాధ చిట్టి కోసం ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఒక తండ్రి కూతురి కోసం ఎలా బాధపడతాడో ఒక కూతురు తండ్రి కోసం కూడా అలాగే బాధపడుతుంది. నిజం చెప్పరా, మా గురూజీ
గత 20 సంవత్సరాల నుండి తన కూతురు కోసమే ఎదురు చూస్తున్నాడు. చాలా బాధపడుతున్నాడు. తన కూతురు ఎప్పుడు తిరిగి వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నాడు. చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది అని రాధ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. రాధ అచ్చం నా చిట్టిలాగే అనిపిస్తుంది అని చెప్పి రామచంద్రయ్య అనుకుంటూ ఉండగా అప్పుడు రాధ, పదండి గురూజీ, ఇతడికి కోమాలో నుంచి బయటికి రాగానే డాక్టర్లు మనకు ఫోన్ చేసి చెప్తారు, అప్పుడు వచ్చి వీడి సంగతి చెప్దాం పదండి అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలోనే సిస్టర్ అతనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇక లారీ డ్రైవర్ వెంటనే తన కాళ్ళు చేతులు కదిలించడంతో ఇక సిస్టర్ ఒక్కసారి స్టన్ అవుతుంది. వెంటనే బయటికి వచ్చి డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామచంద్రయ్య రాధ వెనక్కి తిరిగి చూస్తారు. ఇక వెంటనే సిస్టర్ డాక్టర్తో, డాక్టర్, ఇన్నేళ్ల నుండి కోమాలో ఉన్న ఆ లారీ డ్రైవర్కి ఇప్పుడే స్పృహ వచ్చింది, రండి అని చెప్పగానే ఇక రామచంద్రయ్య రాధ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే వాళ్ళు కూడా డాక్టర్ వెనకాల వెళ్తారు. ఇక అతను మెల్లగా స్పృహలోకి వస్తూ ఉంటాడు. అది చూసిన రాధ మాత్రం చాలా సంతోషపడుతూ, గురూజీ, ఇతను స్పృహలోకి వస్తున్నాడు. ఆ రోజు మీకు యాక్సిడెంట్ చెయ్యమన్నది ఎవరో అతని ద్వారానే తెలుసుకోవాలి. మీ చిట్టి ఎక్కడ ఉందో తెలుసుకొని తనని నీకు అప్పగించాలి అని చెప్పి రాధ అంటుంది. ఆ మాటలు విన్న రామచంద్రయ్య, అమ్మ రాధ, నా కూతురి కోసమే నేను ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. నా కూతురు నాకు కనిపిస్తే అంతకంటే గొప్ప వరం ఇంకోటి ఉండదమ్మా, నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడమ్మా అని రామచంద్రయ్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాధ, లేదు గురూజీ, మీరేమీ బాధపడకండి, ఇప్పుడు తొందరలోనే నీకు చిట్టి నీకు కనిపిస్తుంది, నీ దగ్గరికి వస్తుంది అని రాధ అంటుంది. ఇక ఇంతలోనే లారీ డ్రైవర్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఇక పక్కన డాక్టర్ రామచంద్రయ్య రాధ ఉండడం చూసి లారీ డ్రైవర్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే రామచంద్రయ్య, ఒరే చెప్పరా, అసలు ఆ రోజు నిన్ను ఎవరు యాక్సిడెంట్ చెయ్యమన్నారు? నా కూతురు లోయలో పడిపోయింది, నా కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందిరా, చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు అతను మాత్రం, లేదు సార్, నాకేమీ తెలియదు, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అంతే, నా చేత ఎవరు ఏమీ చేయించలేదు అని చెప్పగానే ఇక రామచంద్రయ్య మాత్రం చాలా కోపంగా, లేదురా, నువ్వు కావాలని యాక్సిడెంట్ చేశావని నాకు తెలుసు, నిజం చెప్పు, లేకపోతే నువ్వు బ్రతికున్నన్ని రోజులు నిన్ను జైల్లో పెట్టిస్తాను అని రామచంద్రయ్య అంటాడు. ఇక మాటలు విన్న రాధ రామచంద్రయ్యతో, ఏంటి గురూజీ, మీ అమ్మాయి లోయలో పడిపోయిందా అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవునమ్మా, నా కూతురు చిట్టి, విక్రమ్ ఇద్దరు ఎంతో ప్రేమగా సంతోషంగా ఉండేవాళ్ళు, ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేరు, అంత ప్రేమగా ఉండేవాళ్ళు, అలాంటిది నా కూతురు విక్రమ్ని వదిలి వెళ్ళిపోయింది అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు లారీ డ్రైవర్, లేదు సార్, మిమ్మల్ని నీ కూతురు ఎక్కడికి వదిలి వెళ్ళలేదు, నీ కూతురు బ్రతికే ఉంది, ఎక్కడో లోయలో పడిపోయిందంట, అక్కడే పక్కన ఉన్న గ్రామంలో ఒక అతనికి నీ కూతురు దొరికిందంట, ఆ రోజు నుంచి నీ కూతుర్ని అతడు చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడని నాకు తెలిసింది అని అనగానే ఇక మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఒరేయ్, నిజం చెప్పరా, ఆ రోజు నిన్ను ఎవరి యాక్సిడెంట్ చేయమన్నారు, చెప్తావా లేదా అని అనగానే అప్పుడు లారీ డ్రైవర్, లేదు సార్, ఇప్పుడు నేను నిజం చెప్తే ప్రాణాలతో ఉండలేను, చెప్పకపోతే ప్రాణాలతో ఉంటాను అనగానే ఇక రామచంద్రయ్య, లేదురా, నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను, కానీ ఆ రోజు నిన్ను యాక్సిడెంట్ చెయ్యమని చెప్పింది ఎవరో చెప్పరా అనగానే అప్పుడు లారీ డ్రైవర్ తన దగ్గర ఉన్న సెల్లుని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అది చూసిన డాక్టర్, ఏంట్రా, ఏం కావాలి అనగానే అప్పుడు లారీ డ్రైవర్, డాక్టర్, నా దగ్గర సెల్లుండే అది కనిపించడం లేదు అనగానే అప్పుడు డాక్టర్, ఒరేయ్, నువ్వేమీ కంగారు పడకు, ఆ రోజు నిన్ను రౌడీలు పొడిచి వెళ్ళిపోయినప్పుడే ఆ సెల్లుతో పాటు నిన్ను కూడా ఈ హాస్పిటల్లో తీసుకొచ్చారు, నేను భద్రంగా దాచిపెట్టాను అనగానే
అప్పుడు అతను డాక్టర్ ఒక్కసారి నాకు ఆ ఫోన్ ఇవ్వండి అనగానే అప్పుడు రామచంద్రయ్య ఒరేయ్ ఫోన్ ఎందుకురా చెప్పు అనేసరికి ఇక లారీ డ్రైవర్ చూడండి సార్ మీరు ఎంతగానో నమ్ముతున్నా మీ ఇంట్లో వాళ్ళే నిన్ను మోసం చేశారు అని చెప్పేసరికి ఇక రామచంద్రయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్పలేక తప్పించుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నావా? నా ఇంట్లో వాళ్ళు నన్ను మోసం చేయడమేంట్రా అనగానే అప్పుడు అతను అవును సార్ ఆ రోజు మీరు అందరూ సరదాగా బయటికి వెళ్తూ ఉన్నారు. కానీ ఇంతలోనే దమయంతి నీ వల్ల తన భర్త చనిపోయాడని మనసులో మీ మీద పగ పెంచుకుంది. మీరు సంతోషంగా ఉండకూడదని అనుకుంది. అందుకే తన భర్త తనకు దూరమైపోయాడు కదా. ఇప్పుడు నీ కూతురు భార్య నీకు కూడా దూరమైపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని దమయంతి ఆ రోజు నాకు కాస్త డబ్బిచ్చి మీకు కారుకు యాక్సిడెంట్ జరిపించమని చెప్పింది అని చెప్పగానే ఇక మాటలు విన్న రామచంద్రయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా? దమయంతి అలాంటిది కాదు. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. నా మీద కోపం ఉన్నమాట నిజమే, కానీ ప్రాణాలు తీసే అంత కోపం కాదు. నిజం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు అతను సార్ నేను చెప్పితే మీరు నమ్మరు కదా, అందుకే మీకు వీడియో తీసి చూపించాలనుకున్నాను. ఒక్కసారి నా ఫోన్లో ఉన్న వీడియో చూసి తెలుసుకోండి అని చెప్పి ఇక వెంటనే లారీ డ్రైవర్ తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామచంద్రయ్యకి చూపిస్తాడు. అది చూసిన రామచంద్రయ్య స్టన్ అయిపోయి చూస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు. అంటే ఇదంతా చేయించింది దమయంతినా? దమయంతి తన భర్తని నేను దూరం చేశానని నా కన్న కూతురిని నాకు కాకుండా దూరం చేస్తుందా? చి, దమయంతి మనసు తెలుసుకోకుండా ఎంతో మంచిదని నమ్మాను, కానీ ఇలా నమ్మక ద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇక దమయంతిని జన్మలో క్షమించకూడదు అని చెప్పి రామచంద్రయ్య అనుకుంటూ ఉండగా అప్పుడు రాధ మాత్రం ఎందుకు గురూజీ బాధపడతారు? దమయంతి దగ్గరికి వెళ్తే ఈ విషయం గురించి అడిగితే ఏం చెప్తుందో తెలుసుకుందాం పద అనగానే అప్పుడు రామచంద్రయ్య మాత్రం ఒరే నీతో పని ఉంది, ఒక్కసారి నువ్వు నేను రమ్మన్న చోటికి వచ్చి అందరి ముందు నిజాన్ని ఒప్పుకో అని చెప్పగానే ఇక అతను సరే సార్ నేను నిజాన్ని ఒప్పుకుంటాను అని అంటాడు. ఇక రాధ రామచంద్రయ్య ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి ఇక దమయంతి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. రాధ రామచంద్రయ్య ఇంటికి రావడం చూసి దమయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ రాధ బావగారు రోజు రోజుకి దగ్గరైపోతున్నారు. ఇలాగే జరిగితే ఇక రాధ తన సొంత కూతురని అన్నా కూడా నష్టమేమీ ఉండదు. ఎలాగైనా వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలి అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ ఏయ్ ఆగు అనగానే అప్పుడు రాధ ఏంటి పిన్ని గారు ఏమైంది అనేసరికి అప్పుడు దమయంతి ఏంటే నేను ఎలాగో నీకు వ్యతిరేకంగా ఉంటున్నానని ఇప్పుడు నువ్వు మా బావగారిని దగ్గర చేసుకుంటున్నావా? చూడు బావగారు ఎవరు మాటలు చెప్పినా నమ్ముతాడు. ఇప్పుడు నువ్వు తన కూతురి స్థానంలో ఉన్నావు కాబట్టి నువ్వే తన కూతురివన్నా బావగారు ఖచ్చితంగా నమ్ముతాడు అని దమయంతి అనగానే అప్పుడు రాధ మాత్రం చూడు నాకు ఆ అవసరం కూడా లేదు, ఎందుకంటే నా మనస్తత్వమేంటో గురువుగారికి తెలుసు కాబట్టి అని చెప్పి ఇక రాధ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య దమయంతి నువ్వు రాధని తప్పు పట్టడంలో నాకు చాలా కోపం వస్తుంది. చూడు నువ్వు అందరూ ఎలాంటి వాళ్ళు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎవరి గురించి నిజాలు తెలుసుకున్నాను అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న దమయంతి ఇదేంటి బావగారు ఇలా మాట్లాడుతున్నారు? ఒకవేళ తన భార్యకి యాక్సిడెంట్ చేయించింది నేనేనని రామచంద్రయ్యకి తెలిసిపోయిందా? లేకపోతే ఇంతలా ఎందుకు మాట్లాడతాడు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక దమయంతి ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు? ఒకరి గురించి ఒకరికి తెలియడమేంటి అనేసరికి అప్పుడు రామచంద్రయ్య అదే దమయంతి మా ఫ్రెండ్ వాళ్ళకి ఒకరికి కార్ యాక్సిడెంట్ జరిగిందంట. ఇన్ని రోజులు వాళ్ళు ఎవరో కార్ యాక్సిడెంట్ చేసింది తెలియని మనుషులై ఉంటారని అనుకున్నారంట. కానీ తన ఇంట్లో వాళ్ళే తన కార్కి యాక్సిడెంట్ చేసి తన భార్య పిల్లల్ని చంపేస్తుందని
వాళ్ళు అస్సలు ఊహించుకోలేదట అని చెప్పగానే దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను తన కూతుర్ని భార్యని చంపేశానని ఇప్పుడు బావగారికి తెలిసిపోయిందా? అలా అయితే బావగారు నా ప్రాణం తీయడానికైనా వెనకాడడు అని చెప్పి ఇక దమయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య, ఏంటి దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, నువ్వే ఆ రోజు కారుకి యాక్సిడెంట్ చేయించింది నువ్వేనే నాకు నిజం తెలిసింది. అందుకే అది నిలదీయడం కోసమే ఇక్కడికి వచ్చాను. చెప్పు, ఎందుకు యాక్సిడెంట్ అలా చేయించావు అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు దమయంతి కంగారు పడుతూ, ఏంటి బావగారు, ఏం మాట్లాడుతున్నారు? ఆ రాధ మాటలు విని నువ్వు నా మీద నింద వేస్తున్నావా అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, ఎవరు ఎలాంటి వాళ్ళు నిజం తెలుసుకున్నానని చెప్పాను కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు దమయంతి, ఏంటి బావగారు, నేను ఆ రోజు కారుకి యాక్సిడెంట్ జరిపించడమేంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసరికి ఇక రామచంద్రయ్య, అవునా, నువ్వు ఏ తప్పు చేయలేదా? చూడు, నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం కోసం ఒక వీడియో కూడా ఉంది. ఒక్కసారి ఈ వీడియోని చూడు, నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక రాధ ఆ వీడియోని దమయంతికి చూపిస్తుంది. ఇక అది చూసిన దమయంతి ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రామచంద్రయ్య, ఎందుకు దమయంతి, ఎందుకు ఇలా చేశావు? నా భార్యని, నా కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నావు? అయినా నీకు నేను ఏం అన్యాయం చేశానని అనగానే ఇక దమయంతి, ఏంటి బావగారు, మీకు తెలియదా మీరు నాకు ఏం అన్యాయం చేశారో? మీ వల్లే నా భర్త చనిపోయాడు. నా సుఖాన్ని, నా సంతోషాన్ని నాకు దూరం చేశావు. నా భర్తకి నాకు శాశ్వతంగా దూరం చేశావు. అలాంటిది నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? అందుకే నా భర్త చంపినప్పుడు నాకు ఎంత బాధేసిందో నీకు కూడా ఆ బాధ ఉండాలని నీ భార్యని, కూతుర్ని చంపేశాను అని దమయంతి అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే దమయంతి చెంప పగలగొడతాడు. అది చూసిన వాళ్ళ అమ్మ సునంద అందరూ కూడా అక్కడికి వచ్చి, ఏంటన్నయ్య, ఏం జరిగింది? వదిన ఇప్పుడు ఏ తప్పు చేసిందని తనని కొడుతున్నావు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు సునంద, ఇన్ని రోజులు నా భార్య కూతురికి జరిగింది యాక్సిడెంట్ అనుకున్నాను. కానీ ఈ దమయంతి కావాలనే వాళ్ళ ప్రాణం తీస్తుందని అస్సలు అనుకోలేదు. అందుకే లారీ డ్రైవర్ ద్వారా నేను నిజం తెలుసుకున్నాను. ఇలాంటి హంతకురాలు ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రామచంద్రయ్య దమయంతి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసిన ప్రియా, వద్దు మావయ్య, వద్దు పెదనాన్న, వద్దు, మా అమ్మని బయటికి పంపించొద్దు, ప్లీజ్, నీకు దండం పెడతాను అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు, ఆ రోజు మీ అమ్మ అలా చేసింది, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? విక్రమ్ రాధాల పెళ్ళి అగ్రిమెంట్ అని నువ్వు మీ అమ్మ అందరి ముందు వాళ్ళకి అవమానించారు. నువ్వు కూడా మీ అమ్మలాగే తయారవుతున్నావు. మీ ఇద్దరికీ ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళండి అని చెప్పి ఇక రామచంద్రయ్య వాళ్ళిద్దరి మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఇక అది చూసిన దమయంతి కోపంతో రగిలిపోతూ వెంటనే, చూడండి బావగారు, ఇప్పుడు నా మెడ పట్టుకొని బయటికి గెంటేశారు, కానీ నేను మాత్రం నీ మీద ఉన్న పగ ప్రతీకారాన్ని తీర్చుకుంటాను అని చెప్పి దమయంతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా లారీ డ్రైవర్ ద్వారా దమయంతి నిజస్వరూపం తెలుసుకొని దమయంతి చెంప పగలగొట్టిన రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.